హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుండి ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ జిల్లాలకి వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు టారెత్తిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం వేడి ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం ద్రోణి గాలుల అంతరాయం ఈరోజు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం అయితే ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉంది. శుక్రవారం, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం అయితే ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు అంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం అయితే ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం అయితే ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం అయితే ఉంది. రాయలసీమ చూసినట్లయితే గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం అయితే ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం అయితే ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. గమనించినట్లయితే కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమల్లో రాగల 7 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పులు లేవని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు ఈ విధంగా అయితే ఉన్నాయి. హైదరాబాదు వాతావరణ కేంద్రం ప్రకారం నిన్నటి ద్రోణి వాయు అస్థిర ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. అంతర్గత మహారాష్ట్ర, దానిని ఆనుకొని ఉన్న తెలంగాణపై సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒక ప్రతిచక్రవాత వలయం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజులకు వాతావరణ సూచన అయితే ఇలా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గురువారం, శుక్రవారం, శనివారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉంది. రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం అయితే ఉంది. వాతావరణ హెచ్చరికలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోనే కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు అంటే గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.